హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు తిరుపతికి ఎలా వెళ్ళొచ్చాము, ఎలా తిరిగాము అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకే మాత్రం దర్శనం టికెట్స్ అయితే లేవు. ఫ్రీ దర్శనం టికెట్స్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు అండ్ అనుకోకుండా ప్రయాణం అయ్యామన్నమాట. సో మా జర్నీ ఎలా జరిగిందో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగా జరిగింది. మేము అనుకోకుండా వెళ్ళినా కానీ ఫ్రీ టోకెన్స్ లేవు. అది ఫ్రీ దర్శనం ఆన్లైన్ బుక్ చేసుకోలేదని బాధ లేదు, ఏమీ లేదు. ఎలా జరుగుద్దో అనుకున్నాము, ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో మేము ఎలా వెళ్ళాము మేమైతే తిరుపతికి వెళ్ళాలని ఒక రోజు ముందరనే ఆలోచించినాం. ఆ రోజే వెళ్ళి ట్రైన్కి వెళ్దామా లేకపోతే బస్కి వెళ్దామా అనుకున్నాము. ఇంకా ట్రైన్ అయితే మార్నింగ్ జర్నీ ఇబ్బంది అవుతుంది అంటే వందే భారత్ ఉంది, దానికి బుక్ చేయమని చెప్దాం అనుకున్నాము. కానీ వందే భారత్ అయితే మళ్ళీ ఎందుకు ఆఫ్టర్నూన్ దిగుతాం, ఇబ్బంది పడతాం అనుకున్నాం. నైట్ జర్నీ అయితే సేఫ్ అనుకున్నాము. సో బస్సులో అయితే పడుకోవచ్చు, నైట్ రెస్ట్ తీసుకోవచ్చు, పొద్దున్నే అక్కడ దిగొచ్చు అన్న ఉద్దేశంతో నైట్ జర్నీ అయితే వద్దనుకున్నాము. సో మిర్యాలగూడెం అనమాట, మిర్యాలగూడెం నుంచి నైట్ 7కి ఒక తిరుపతి బస్సు అండ్ 9కి ఒక తిరుపతి బస్సు, నెక్స్ట్ నైట్ 10కి స్లీపర్ ఉంటుందంట. మేము 9కి బుక్ చేసుకున్నాము. కానీ మేము బస్ స్టాండ్కి మాత్రం 6:30 వరకే వచ్చేసినాం అనమాట. మళ్ళీ ఊరి నుంచి ఆటోలు ఉండవు, ఎందుకు ఇబ్బంది పడ్డాము ఇంకా అని. అప్పటికి మా లక్కీ ఒకటే అంటున్నాడు, ఎందుకు మమ్మీ ఇంత ఎర్లీగా, ఎప్పుడో 9కి బస్సు కదా అప్పుడు వెళ్దాంలే అని. కానీ బస్ స్టాండ్లో ఫుల్ ఎంజాయ్ చేసిండు అనమాట. బోర్ కొడుతుంది ఆడికి పోయి నేను ఏం చేయను అన్నాడు. కానీ ఆ జనాలను చూసి ఏం సపోర్ట్ చేయలేదు, తొందరగా గడిచినట్టు అనిపించింది. బస్సు మాత్రం మాది 9కి కదా, 7 బస్సే 7:45కి అట్లా వచ్చిందనమాట. 8కి వచ్చింది 7 బస్సు. మేము అనుకున్నాం అరే 7 కన్నా బుక్ చేసుకుంటే అయిపోయేది అనుకున్నాం, కానీ ఇంకా అలా చేసుకోలేదనమాట. అదే నైట్ జర్నీ సేఫ్ అనుకున్నాం కదా, మార్నింగ్ జర్నీ కాదు, నేను ఇందాక మార్నింగ్ జర్నీ అన్నాను, అది కాదు నైట్ జర్నీ సేఫ్ అనుకున్నాము. మార్నింగ్ దిగొచ్చు అని అనేసి ఇంకా సరేలే అని బుక్ చేసుకున్నామని చెప్పినాం కదా. అన్ని బస్సులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అనమాట. నైట్ జర్నీస్ ఎక్కువ చేస్తున్నారు. అసలు ఆంధ్ర మొత్తం కూడా నైట్ జర్నీస్ ఎక్కువ చేస్తున్నారు. మేము ఇంకా నయం బుక్ చేసుకుంది ఈజీగా బుక్ అయిపోయింది. బుక్ చేసుకోవడం నయం అనిపించింది, ఎందుకంటే అసలు సీట్స్ కొన్ని కూడా లేవు. ఎక్కడెక్కడి నుంచో నైట్ జర్నీస్ చేస్తున్నారు. మాకు అసలు ఆ నైట్ జర్నీస్ అలవాటు లేకపోవడం వల్లనో ఏమో అసలు మాకు చాలా అదనిపించింది. ఒక్కసారి కూడా కంటి మీద కొనుకే లేదు. పిల్లలైతే బస్ స్టాండ్లో ఫుల్ టైం పాస్ చేసిరనమాట, బస్సులను చూసుకుంటూ మా బస్సు ఎప్పుడు వస్తుంది ఏంటి అని. ఆర్టీసీలో ఆ బుక్ అది మనం తీసుకున్న టికెట్ మీద అక్కడ డ్రైవర్ నెంబర్ ఉంటుంది. సో మా ఆడబిడ్డ వాళ్ళ భర్త ఇదే ఆర్టీసీ దాంట్లో వేస్తాడు కాబట్టి తనైతే కాల్ చేసిండు ఎక్కడ దాకా వచ్చినాము అనేసి. 9కి ఏమైందంటే 9కే కుక్కడం దాకా వచ్చిండంట. ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళు భోజనాలు చేసి అవన్నీ చేసే లోపే 9:45 అయ్యిందనమాట. 9:45కి వాళ్ళు తినేసి బస్ ఎక్కి అప్పుడు స్టార్ట్ అయింది. 10కి స్టార్ట్ అయ్యింది. ఆయన టికెట్స్ చూసి అవన్నీ చేసేలోపు 10:15 అయిపోయింది. ఇక్కడనే మొత్తం మిర్యాలగూడనే 10:15 అయిపోయింది అనమాట. సో అప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయినాము. బస్ జర్నీ ఏమంత ఈజీ కాదనిపించింది. అట్లా మొత్తం ఊరంతా దాటుకుంటూ తర్వాత ఒంగోలుకి వచ్చినాము. లక్కీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఒంగోలు అంట. ఒంగోలు మీ ఫ్రెండ్కి కాల్ చేయని చెప్పిన, వాడు ఇప్పుడు పిలిచినా రాడలే మమ్మీ అని అన్నాడు. ఆ తర్వాత అసలు నైట్స్ అసలు ఎక్కడ కూడా అసలు నిద్రపోవట్లేరండి జనాలు. ఏంటో ఇది నెల్లూరు అంట, 4కే మార్కెట్ జరుగుతుంది సంత. అసలు 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 ఇక్కడ నిజంగా మార్నింగా నైటా అన్నట్టుంది, అంత ఘోరంగా ఉందన్నమాట. అసలు భలే ఉన్నారు జనాలు మాత్రం. ప్రతి ఒక్క కూరగాయ కూడా చాలా బాగా అమ్ముతున్నారు, ఆకుకూరలైనా అన్నీ అయినా. అసలు నిజంగా ఇంత మార్నింగ్ ఏంటి ఇదంతా అని అనుకున్నా. చాలా వరకు ఇక్కడ కూరగాయలు కొనుక్కోవటం, మొత్తం హోల్సేల్లో తీసుకుపోవడం అవన్నీ చేస్తున్నారనమాట. డ్రైవర్ కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలు కూరగాయలు తీసుకున్నాడు. డ్రైవర్తో పాటు లోపల బస్సులో ఇంకో ఆవిడ కూడా తీసుకుంది. వామ్మ ఎట్లా నిద్రపోతురంటే జనాలు, అసలు మాకు నిద్ర రాలేదు కానీ బస్సులో వాళ్ళంతా పడుకోవడం టైంకి లేవడం, పడుకోవడం టైంకి లేవడం చేస్తున్నారు స్టాప్ వచ్చిన కాడల్లా. నేను లక్కీ కిట్టు మాత్రం అస్సలు పడుకోలేదు. మా సార్ కొంచెం సేపు అన్న పడుకోరు కానీ మాకు అసలు నిద్ర కూడా రాలేదనమాట. మధ్యలో ఎక్కడైనా టీకి కూడా ఆపారు. మనం ఆపమన్నప్పుడైతే ఆపుతున్నారు, ఆ బాధ ఏం లేదు. బస్ స్టాండ్కి వచ్చేది వరకు బయటికి వెళ్ళి రావటం, వాష్రూమ్స్ వెళ్ళి రావటం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళి రావటం. బస్సు మళ్ళీ బస్సు పోయేటప్పుడు మాత్రం బస్ కండక్టర్కి డ్రైవర్కి చెప్పాలంట మేము వెళ్తున్నామని, మళ్ళీ వచ్చినప్పుడు వచ్చినామని చెప్పాలని చెప్పిండు ఆయన. అయితే ఇద్దరు డ్రైవర్స్ ఉండటం వలన ఎవ్రీ 4 అవర్స్కి ఒకరు పడుకోవడం, ఎవ్రీ 4 అవర్స్కి లేచి ఇంకోళ్ళు డ్రైవ్ చేయడం చేసిరు. అందుకే ఆర్టీసీలో కొంచెం సేఫ్ జర్నీ అని ఉంటుంది మంచిగా, ఒకటే డ్రైవర్ కాకుండా ఇద్దరు డ్రైవర్స్ తోటి. మేమైతే ఇంకా నెల్లూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇందాక మొత్తం చూపించింది అయితే మార్కెట్ అనమాట. బస్ స్టాండ్లో నుంచి నెల్లూరు బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరినాము.
మాకైతే మేమైతే ఇంటి దగ్గర నుంచి నైట్ టిఫిన్స్ తెచ్చుకున్నాము. చపాతీ తీసుకొచ్చినాము. సో, అదైతే తిన్నామనమాట. ఇంకా ఇప్పుడైతే శ్రీకాళహస్తి దాకా వచ్చినాం. మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకు శ్రీకాళహస్తి బస్ స్టాండ్ తగులుతది. పైన మంచిగా శివపార్వతులు అవుపడుతుంటారు గుట్ట మీద. చాలా బాగా అనిపించింది. శ్రీకాళహస్తి నుంచి పెద్ద టైం ఏం పట్టదు. తిరుపతికి చాలా దగ్గరలోనే ఉంది. అట్‌లీస్ట్ ముప్పావు గంటే పడతది. ఎక్స్‌ప్రెస్ అయితే ఇంకా తక్కువ టైంలోనే వెళ్ళొచ్చనమాట. నాకసలు ఈ శ్రీకాళహస్తి ఎట్లుంటదో కూడా తెలియదు. టెంపుల్ ఊరు లోపలికుంది అనేసి నేను మా సార్‌ని అడిగితే, "ఇదేనా టెంపుల్ ఆర్చ్ ఉంది" అంటే, "ఇది కాదు, ఊరు బయట ఉంటది. అది ఒక పెద్ద గుట్టలాగా ఉంటది" అని అన్నాడు. సో, పైన ఉన్నట్టుంది టెంపుల్ అని అనుకున్నా. యాక్చువల్‌గా అసలు అది టెంపుల్ ఎక్కడుందో కూడా నాకు సరిగ్గా తెలీదు. పైన మాత్రం అది భక్త కన్నప్పదంట. టెంపుల్ యాక్చువల్‌గా కిందనే ఉంది టెంపుల్. మాకు తెలియదు. మేము అనుకుంటున్నాం అన్నమాట పైన పైన అని. కాదంట, కిందనే ఉందంట. మేము శ్రీకాళహస్తి నుంచి చాలా తొందరలోనే తిరుపతికైతే వచ్చేసినాము. బస్ స్టాండ్‌లో దిగినాము. దిగినంక బ్రష్ చేసుకున్నామనమాట. అక్కడ బ్రష్ చేసేసుకొని ఇక ఆ తర్వాత ఆటో వాళ్ళు పక్కనే ఉండి ఎక్కడికెళ్ళాలి అని వాళ్ళు అడుగుతున్నారు. మా సారు ఊరికే వాళ్ళు అడుగుతుర్రు కదా అని అదో ఆటోలో పోవద్దు. ఆగు, నలుగురు ఐదుగురిని కనుక్కుందాం. వాళ్ళు కనుక్కున్నాకనే పోదాం అని అన్నాడు. సరేలే అనేసి మేము అనుకున్నామన్నమాట. ఇది ఎంట్రన్స్ తిరుపతిలో చాలా బాగుందనమాట. మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క మన స్తంభానికి మాత్రం మన నామాలుంటాయి గదా! చాలా బాగా ప్రతి ఒక్క పిల్లర్స్‌కి ఇది తిరుపతి అని తెలవటానికి అన్నట్టు మంచిగా ఆ దేవుడి బొట్లు మాత్రం ప్రతి పిల్లర్‌కి పెట్టారు. చాలా బాగా అనిపించిందనమాట. చూడంగానే కొంచెం డివోషనల్ ఫీలింగ్ కలిగింది. మంచిగా అనిపించింది ఆ టెంపుల్‌ని అది చూసినప్పుడల్లా. టెంపుల్ గూడా తిరుపతికి దగ్గరగా ఏం లేదు. అది తిరుమల అంట. ఇది కిందిది తిరుపతి అంట. పైది తిరుమల, కిందిది తిరుపతి అని అంటారంట. కానీ చాలా బాగా అనిపించిందనమాట. గుట్ట ఎక్కడి నుంచో దూరం నుంచి అవుపడింది. ఆ తర్వాత ఇక్కడ మొత్తం చూసిర్రు కదా! ఇక్కడ సుబ్బలక్ష్మి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వీణను పట్టుకున్నట్టు ఇట్లా మంచిగా చూపిచ్చారు. చాలా బాగుంది ఆ స్టాచ్యూ గూడా. మేము చెప్పాను గదా! బ్రష్ చేసి టిఫిన్ చేసేసాము ఇక్కడ. కానీ అసలు చెప్పాలంటే మాకు నిజంగా అసలు ఆ టిఫిన్స్ చూస్తేనైతే కొంచెం గూడా నచ్చలేదండి. ఎక్కడే కాదు, ఎక్కడ గూడా బాలేవసలు టిఫిన్స్. ఎందుకో ఏమో మన తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్రాలో అసలు టిఫిన్స్ అంటే విజయవాడ సైడ్ బానే ఉంటాయి గానీ, ఇటు తిరుపతి ఇటు సైడ్ అసలు నాకు కొంచెం గూడా ఫుడ్ నచ్చలేదనమాట. ఒకటేసారి మళ్ళీ అరే! మన ఇంటి దగ్గర ఉన్నట్టు లేదు గదా అనిపిచ్చిందసలు. పిల్లలైతే కొంచెం కొంచెం తినేసి అసలు వదిలిపెట్టిర్రు. ఇంకా వేస్ట్ చేయొద్దనేసి మేము తిన్నాము. ఏదో తప్పదని తిన్నాం గానీ, అసలు, అసలు నచ్చలేదనమాట కొంచెం గూడా. ఈ సమ్మర్‌లో తీసుకెళ్ళడానికి ఏం లేదు గానీ, రైస్ అయినా, ఏదైనా పులిహోరైనా ఖరాబ్ అయిపోద్దన్న భయానికి తీసుకెళ్ళలేదు. ఫ్రీ అన్నదానం అయన్నీ ఉంటాయి గానీ, చాలామంది రష్ అయితే ఉన్నారు. మేమైతే స్నానం చేసి రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని కింద మాకు రూమ్ పక్కనే ఒక సందులో తీసుకున్నాం. పైన అంత తొందరగా రూమ్స్ దొరకవు అని అన్నారు. ఎందుకంటే మేము మార్నింగ్ దిగేలోపే 8 అట్లా అయిపోయింది. 8:30 అట్లా అయిపోయింది. మాకేం తెలవదు కాబట్టి గుట్ట మీద సీఆర్ఓ ఆఫీస్ ఉంటదంట. అక్కడికి వెళ్లి తీసుకోవాలి. అదంతా చాలా పెద్ద రిస్క్. మన లగేజ్‌లు అక్కడ ఇవ్వాలి. అవన్నీ మాకే ప్లాన్ తెలీదు. కానీ జస్ట్ మేమైతే కింద ఒక 1 డేకి అయితే రూమ్ తీసుకున్నాము. ఎందుకంటే ఏం తెలవకుండా టక టక పైకి పోవడం కంటే ఫస్ట్ ఒకరోజు కింద చూద్దాం. మా సార్ అన్నారు గదా! కింద చూసేసి టెంపుల్స్ చూసేసి ఇక్కడ అలివేలు మంగాపురం చూసి ఆ తర్వాత పైకెళ్ళిపోదాం అన్నారు. సో, నేను అనుకున్నా గదా! ఇక్కడ లోకల్‌లోనే ఉంటది అలివేలు మంగాపురం. సో, దగ్గరనే అని అనుకున్నా. కానీ అది తిరుచానూరు అనని కొంచెం ఒక 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటదనమాట. సో, వద్దు, మనం ఇప్పుడే వచ్చినాం గదా! కొంచెం పైకైతే వెళ్ళిపోదామని నేనన్నా. ఇంక సరేలే నీ ఇష్టం, నీకు తెలుస్తదిలే అన్నాడు మా సారు. సరేలే నా ఇష్ట ప్రకారమే చేస్తుండు గదా అని అనుకున్నా. ఇంకా టిఫిన్ చేసేసి, స్నానాలు చేసి రెడీ అయిపోయి మేమైతే పైకెళ్దామని డిసైడ్ అయినాము. సో, ఎక్కడి నుంచి అంటే శ్రీవారి మెట్ల కానించి అయితే కాదు. అలిపిరి మెట్ల కానించి వెళ్ళినామనమాట. శ్రీవారి మెట్ల కానించి అవి ఇప్పుడు వెళ్తున్నారు కానీ అసలైతే యాక్చువల్‌గా అలిపిరి మెట్ల దగ్గర నుంచి వెళ్ళాలన్నాడు మా సార్. ఫస్ట్ నుంచి ఉన్నాయి అవే. అక్కడి నుంచే వెళ్దామని తనైతే పట్టుబట్టిండు. సరే, తన మాట ఎందుకు కాదనాలనేసి మేము అలిపిరి మెట్ల దగ్గరికెళ్ళినాము. యాక్చువల్‌గా అయితే పొద్దున్నే 5 నుంచి శ్రీవారి మెట్ల దగ్గరనైతే టికెట్స్ ఇస్తారంట. సర్వదర్శనం టికెట్స్, ఎస్ఎస్‌డి టికెట్స్ అయితే ఇస్తారట. మాకైతే ఆల్రెడీ మేము వచ్చేలోపు 8 అయిపోయింది కాబట్టి మాకు ఆ ఛాన్స్ లేదు. సో, మేమైతే ఈ మెట్లయితే ఫస్ట్ ఈరోజు ఎక్కుదాం. ఈరోజు అది పూర్తి చేస్తే రేపు ఇంకేదైనా ఉంటే చూసుకోవచ్చు అన్నట్టు, టైం వేస్ట్ కాకుండా ఉంటది అని, కింద ఎందుకు అన్నట్టు మేమైతే ఫస్ట్ అయితే మెట్లెక్కినామనమాట. అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ అయిపోదామనేసి మేమైతే వెళ్ళినాము. సో, ఏమైందంటే మేమెవ్వరం కూడా చెప్పులేసుకోలేదు. అంటే యాక్చువల్‌గా అసలు శ్రీవారి ఆ కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా చెప్పులేసుకోకపోవడమే మంచిది.
అయితే మేమైతే చెప్పులైతే ఏసుకోలేదు. కాపోతే మా కాళ్ళైతే చాలా వరకు కాలినయి. మా డాంబర్ రోడ్ ఉన్నది గదా! అంత నుంచయితే కాళ్ళు కాలినయి. మా కిట్టయితే చాలా గొడవ చేసిండనమాట. "కాళ్ళు కాలుతున్నాయి మమ్మీ" అని. నేను పిల్లల్ని ఏసుకురావద్దని చెప్పలే గదా అని అన్నాడు. కానీ చెప్పులెక్కడ పెట్టాలనో అస్సలు అర్థం కాలేదు. అక్కడ చెప్పులు పెట్టాలంటే మళ్ళీ అక్కడికి రావాలి, చేయాలి అదంతా ఇబ్బంది కాబట్టి మేమెవ్వరం కూడా చెప్పులేసుకోలేదు. ఆ తర్వాత కింది నుంచి మన అలిపిరి మార్గానికి పైనుంచి వెళ్ళడానికైతే కింద స్టార్టింగ్ పాయింట్ ఉంది. అక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము. ఎక్కడైనా కొబ్బరికాయ తీసుకుంటే పూలు అవి అన్నీ కలిపి రూ. 100 ప్రతి కవర్‌కనమాట. సో, అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసినాము. మేమైతే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ పూలు అవన్నీ పెట్టి దండం పెట్టేసుకొనైతే స్టార్ట్ అయిపోయినామనమాట. చాలామంది అలిపిరి మెట్ల నుంచయితే చాలా వరకే వచ్చిర్రు. కొంతమంది ప్రతి ఒక్క మెట్టుకి పసుపు కుంకుమ పెట్టేసి చేతులతోటి అట్లా మన నామాల్లాగా పెట్టుకుంటూ, బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిర్రు. అది మొక్కంట. ఆ తర్వాత ఇక్కడ చూసిర్రు గదా! ఇక్కడ గోశాల గూడా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. గోశాల అంటే ఇక్కడ శ్రీకృష్ణుడిది ఒక చిన్న టెంపుల్ లాగా ఉందనమాట. మేము అక్కడ ఒక ప్రదక్షిణం చేసినాము. ఇక్కడ ఉచిత ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఆ తర్వాత శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఉచిత ప్రసాదం ఇస్తున్నారు. మజ్జిగ అది దద్దోజనం ఇస్తుర్రనమాట. మీరేమన్నానండి గానీ ఇంక నాకు ఆ దద్దోజనం అంటే ఇక నాకెట్లనో అయ్యింది. మా పిల్లలు వాళ్ళు కొంచెం కొంచెం టేస్ట్ చేసిర్రు. ఇంకా వాళ్ళు కూడా తీసుకోలేకపోయారనమాట. మా సార్‌కి మొత్తం ఫినిష్ చేసేసిండు. ఎందుకంటే ప్రసాదం అయితే వేస్ట్ చేయొద్దు గదా అనేసి. ప్రతి ఒక్క 100 మెట్లకు అట్లా ప్రతి ఒక్క టెంపుల్ ఉందండి. మేమైతే ఇక్కడ కింద టెంపుల్ అన్నీ నరసింహస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి అవన్నీ చూసుకొని ప్రతి ఒక్క టెంపుల్‌నైతే దర్శనం చేసుకొనే వెళ్ళినాము. కింద అన్ని టెంపుల్స్‌ని గూడా. మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసినామనమాట అలిపిరి మార్గం నుంచి. ఇక్కడ ఆంజనేయ స్వామి చెప్పాను గదా! ప్రతి ఒక్క దగ్గర గూడా టెంపుల్స్ ఉన్నాయి. చాలా బాగున్నది నిజంగా. ఎక్కడ కూడా రాతి కట్టడమే కానీ ఏది గూడా మామూలుగా ఆర్టిఫిషియల్‌గా పెట్టిందయితే ఏమీ లేదు. చాలా బాగా రాళ్ళతోటయితే చెక్కిందే ఉంది. చాలా ఎక్కడ గూడా కొంచెం గూడా పెయింట్ అట్లా యూజ్ చేసింది లేదనమాట. చాలా న్యాచురల్‌గా ఉందనమాట. చూసిర్రు గదా! ఇది ఇదే అనమాట ఒక మన అంటారు గదా! గోపురం అనమాట ఇది. ఇక్కడ గోపురం ప్రతి ఒక్క దగ్గర గోపురం ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ రాసిపెట్టి ఉంది గోపురం దానిదొక ఏంటి అనేది రాసి ఉందనమాట. అదంతా చదివి వినటం నాకైతే అంత అదనిపించింది. ఇంకా సరేలే ఎందుకు అనేసి మేమైతే మామూలుగా క్యాజువల్‌గా చూసి చదివామనమాట. చాలా వరకైతే ఈ మెట్ల మార్గంలో నుంచి నడిచైతే వస్తున్నారు. అక్కడ రోడ్డు మీద ఎండ తలిగింది గానీ, ఇక్కడెక్కడ గూడా మనకైతే కొంచెం గూడా ఎండ తలగదండి. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా అడవి మార్గాన గాబట్టి మంచిగా ఇక్కడనే అనమాట చూసిర్రు గదా! ఈ ప్లేస్ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. అట్లా ప్రతి ఒక్క మెట్టుకు అట్లా పసుపు, కుంకుమ ప్రతి ఒక్కళ్ళు మొక్కుకున్న వాళ్ళలా మాత్రం మంచిగా పెట్టుకుంటూ వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ మధ్యలో కోతులు గూడా ఉన్నాయి. అడుగడుగున టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను గదా! ప్రతి ఒక్క టెంపుల్‌నైతే దండం పెట్టుకొనైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఇది తిరుమల కింద తిరుపతి, పైన తిరుమల. ఈ మార్గంలో తిరుమలకి వెళ్ళాలంటే ఇది అలిపిరి మార్గం అనమాట. అప్పుడు చీతా అటాక్ జరిగింది గదా! అప్పటినుంచి జనాలైతే చాలా భయపడుతున్నారు ఈ ఏరియాకి రావడానికి. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకే ఈ మార్గం నుంచి నడవాలి. అంతకుముందైతే మార్నింగ్స్ ఎంత నైట్స్ అయినా నడిచిపోయేది. కానీ ఈ ప్రాబ్లమ్ వచ్చినంక అంటే ఈ చీతా అటాక్ తర్వాత జనాలు బాగా భయపడ్డారు. అండ్ ఇక్కడ కూడా ఫారెస్ట్ రిస్ట్రిక్షన్స్ కూడా అలా పెట్టారనమాట. ఈవినింగ్ 6కి అసలు ఎలో చేయరు. మార్నింగ్ 6కి, ఈవినింగ్ 6 వరకే అనమాట. ఈవినింగ్ 6 టు నాట్ ఎలోడ్ అని ఉందనమాట. ఈ నైట్ మార్గం అస్సలు ఇక్కడ యూజ్ చేయరంట. కానీ అక్కడక్కడ జనాలు తాగటానికి వాటర్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి గానీ, నాకు మినరల్ వాటర్ తాగే అలవాటుకో ఏమో అస్సలు కొంచెం గూడా వాటర్ తాగలేకపోయినా నేను. ఎక్కువ వాటర్ బాటిల్‌లో ఫిల్ చేసుకుంటూ తాగాల్సొచ్చింది. ఆ వాటర్ నేనెందుకో తాగలేకపోయినా. కొంచెం ఫ్లోరిన్ గూడా కలిసింది ఆ వాటర్‌లో. స్మెల్ గూడా బాగా వస్తుందనమాట. అందులోటి ఈ వాటర్ తాగిన అలవాటుకి ఎక్కడ గూడా వాటర్ తాగలేకపోతున్నాం మేము. ఇంకా మా వాటర్‌కి చాలా వరకు మాకైతే బిల్లొచ్చింది. మేము తిన్న స్నాక్స్ సంగతి చాలా తక్కువే గానీ, వాటర్‌కే ఎక్కువ మేము ఖర్చు చేసినామనమాట. సో, అందుకే ఎప్పుడు వాటర్ ఎట్లా మన వాటర్ అయితే నాకైతే కొంచెం గూడా నచ్చలేదు. కానీ అడుగడుగునా వాష్‌రూమ్స్ ఉన్నాయి. అంతా చెప్పానుగా ప్రతి ఒక్క దగ్గర టెంపుల్స్ కూడా ఉన్నాయి. జనాలు ఇబ్బంది పడకుండటానికైతే మంచిగా ఇవైతే మంచిగా చేసిర్రనమాట. స్టెప్‌కి పక్కనైతే
ఎక్కడ నడిచినామో అక్కడ ఖచ్చితంగా పక్కన నుంచి మంచిగా కూర్చోవడానికి ఒక మార్బుల్ గద్దెలాగా ఉందన్నమాట. కొంచెం కూడా జనాలు ఇబ్బంది పడకుండా చాలా బాగా అయితే పైకైతే వెళ్ళొచ్చు. అసలు ఏమి ఇబ్బంది కలగకుండా అనమాట. చాలా బాగా ఇది ఇంకో గోపురం అనమాట. ఇవి గాలి గోపురాలంట. ఇలా ఇది మైసూర్ గాలి గోపురం అని రాసింది ఇక్కడ. ప్రతి ఒక్క గోపురం కూడా మొత్తము రాళ్ళతోటి చెక్కింది. ఇంత కొంచెం కూడా ఏది కూడా ఆర్టిఫిషియల్గా యూజ్ చేసింది ఏమీ లేదు. ఎక్కడ కూడా కొంచెం పెయింట్ యూజ్ చేయలేదన్నమాట. చాలా బాగా అనిపించింది. అడుగడుగున ఇలా మంచిగా ఉండేసరి కలర్ చుట్టూ అడవి కదా. మళ్ళీ 100 సార్లు అడిగిండు, మమ్మీ ఏంటి మమ్మీ ఇక్కడెక్కడన్నా ఉన్నాయా పులులు, మనకు అవుపడతలేవేంటి అని. అవి అవుపడితే మనం ఉండంలే నానా అని నేను చెప్పిన. సో ఒకేసారి వాతావరణం అయితే చాలా కూల్ అయిపోయింది. ఒకటే ఉరుములు మెరుపులు, మంచిగా వాన పడిందండి. సూపర్గా అనిపించింది. చాలా చల్లగా అయిపోయింది వాతావరణం అంతా. మేము ఎట్లా ఎక్కుతామో అనుకున్నాము, కానీ చల్లగా అయిపోవటం వల్లనో ఏమో మాకైతే అంత అలిపిరి అనిపించలేదు. వాటర్ చెప్పాను కదా, ఎవ్రీ 50 మినిట్స్కి 20 మినిట్స్కి మంచిగా ఇట్లా వాటర్ అయితే ఇచ్చారు. మేము మధ్యలో ఇక్కడ ఒక ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, 12 అట్లా అయ్యేసరికి కొంచెం ఆకలి వేస్తుందని ఇక్కడ పైనాపిల్ను మ్యాంగో తీసుకున్నాం. కానీ కాస్ట్ మాత్రం మామూలుగా లేదండి. అసలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. అసలు ఏంటి అని అంటే, మరి మోసుకొని రావద్దా అండి అంత పైనుంచి అంత కింది నుంచి అని చెప్తున్నారు. ఓ దేవుడా, ఇది ఎక్కడిది అసలు, పైనుంచి కింది నుంచి మోసుకురావటం సంగతి దేవుడెరుగు. కానీ రేటు మాత్రం బాగానే చెప్పారు. అక్కడక్కడ మాత్రం కోతులు అవపడ్డాయి. ఇంకా మన కొండంగులు కూడా అవపడ్డాయి అనమాట. టెంపుల్స్ కూడా మంచిగా ఉన్నాయి. దారిలో దండం పెట్టుకోవడానికి అమ్ముతూనే ఉన్నారు ఏదో ఒకటి ఖచ్చితంగా. దారిలో మాకు జింకలు కూడా అవుపించినాయి అనమాట. అక్కడ చూసినాము అడవి కోళ్ళు, జింకలు, దుప్పులు అన్నీ అవుపడ్డాయి. వేరే మాకు ఇంకా అవుపడతలేదు ఏంది అని మేము అడిగినాము. అడిగితే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడే వచ్చి వెళ్ళాయండి, కొంచెం ముందరికి వెళ్తే అవుపడతాయి, వాన పడింది కదా ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయాయి, మీరు పోతుంటే వస్తుంది అని చెప్పిండు. సరేలే అనుకున్నాము. మేము దూరం నుంచి చూసినాక దాదా అని పిలవంగానే అసలు దుప్పైనా జింకలైనా భలే బాగా వచ్చినాయి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, ఇవి న్యాచురల్గా చూడటం వరకే కానీ వాటికి ఏమాత్రం ఫుడ్ ఇవ్వకూడదు. అంటే ఏం చేస్తున్నారంటే, ఇస్తున్నాం కదా అనేసి ఫ్రూట్స్ కాకుండా ఆయిల్ ఫుడ్ అట్లా ఇవ్వటం వల్ల వాటి ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది అని అక్కడ బోర్డు మీద రాసింది. జంతువులకు మీరు ఏ విధమైన ఆహారం ఇవ్వకూడదు అనేసి. చూపాను కదా లోపలికి ఉంది దుప్పి. నేను పిలవగానే గమ్మత్తుగా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ దుప్పికి ఇక్కడ మేము ఏమి ఇవ్వలేదు, వేరే వాళ్ళు ఏమో పెట్టారు. నేను అప్పుడు చెప్పాను అనమాట, వద్దండి ఫుడ్ పెట్టకండి అని అనేసి. ఆ తర్వాత ఈ 2 దుప్పులు 3 దుప్పులు వచ్చాయి. వీటికి జింకల్లాగా ఏమి లేవు, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. వీటిని దుప్పి అంటారంట. మేమైతే ముందరికి వెళ్తున్నప్పుడు ఇంకా అవుపడవేమో అనుకున్నా, కానీ జింకలు కూడా అవుపడ్డాయి. సో ఏమైంది అంటే, నేను జింకను చూసినప్పుడు వాటికి ఫుడ్ పెట్టొద్దు అని రాస్తారు కదా, అక్కడ వేరే వాళ్ళు ఒక 10 రూపీస్కి అమ్ముతున్నారనమాట. కీరా, ఓన్లీ కీరా అనమాట. ఏంటి వద్దు అంటే మళ్ళీ ఇట్లా చేస్తున్నారు అని అడిగితే అన్నాడు కదా, అమ్మ ఆయిల్ ఫుడ్ పెట్టకూడదు కానీ ఇది పెడితే ఏం కాదులే అమ్మ అని. అక్కడ కూడా బిజినెస్ చేస్తున్నారండి. 10 రూపీస్ పీస్ అంట జింకకు పెడితే. సరేలే అనేసి మేమైతే ఒక 10 రూపీస్ పెట్టి కిట్టు తీసుకుని జింకకు పెట్టిండు. ఆ జింక అయితే అది తినేసింది అనమాట. అక్కడ వచ్చిన వాళ్ళంతా అలా పెట్టడం వాటి వేయడం, కానీ జింక మాత్రం భలే ఉందండి. అసలు ఎంత గట్టిగా ఉంది, దాన్ని చూస్తేనైతే మంచిగా అనిపించింది. అక్కడ 2-3 జింకల దాకా ఉన్నాయి. మంచిగా అనిపించింది. ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట. పోతూనే ఉన్నామండి. ఎంత దూరం పోతున్నామో నాకైతే తెలియదు. మా లక్కీ మాత్రం ఇంకెంత దూరం అన్నాడు. మాత్రం ఇట్లా మనం నడవలేదు, ఇంకా చాలా టైం ఉంది అని అనేసి అన్నాము. కానీ దాదాపు మధ్యలో చాలా వరకు మెట్లు కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే బాట మార్గం ఉండి ఒక్కొక్క స్టెప్ అయితే ఉన్నది. అక్కడి నుంచి మేము బాగానే ఫాస్ట్గా వెళ్ళిపోయాం. కానీ ఇంకా మాకు మోకాళ్ళ పర్వతం వచ్చేసరికల్లా అక్కడ కొంచెం బాగా అదనిపించింది అనమాట. అంతసేపు నడిచాం కదా, ఒక 2000 మెట్ల దాకా నడిచినప్పుడు ఇంకా మాకైతే ఏమీ అంత బాధ అనిపించలేదు. అప్పటిదాకా ఆయాస పడుకుంటూ కొంచెం పర్లేదు కొంచెం నడిచానులే, కానీ ఆ తర్వాత ఇంకా అంత అనిపించలేదు అనమాట. కొంచెం ఫాస్ట్గానే నడిచామన్నమాట. ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా నడిచిపోయాం మేము ఈరోజు ఖచ్చితంగా పైకి పోయి టెంపుల్స్ కొంచెమైనా చూద్దాం అనుకున్నాము. అంత ఫాస్ట్గా వెళ్దామని అనుకున్నాం మేము అనమాట. కానీ మళ్ళీ ఏమైంది అంటే, ఈవినింగ్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుంటే మాకు దర్శనం కావాలి, మేము పైకి వెళ్ళాలి, నెక్స్ట్ అయితే కిందికి రావాలి అన్న ఉద్దేశంతో ఫాస్ట్గా వెళ్ళిపోదామని అయితే అనుకున్నాం అనమాట.
సో, అయితే ఏమైంది అంటే మేము పోయేలోపే మాకు అక్కడ 4 అయిపోయింది. మాకక్కడ ఏం తెలవదు గదా! అక్కడికి పోయినంక పక్కన ఏమైనా చూద్దామా టెంపుల్ అంటే టెంపుల్ గూడా ఆ మార్గానికి బస్ స్టాండ్‌కి చాలా దూరంలోనే ఉందనమాట. బానే ఒక హాఫ్ కిలోమీటర్ పైకుంటది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ కిందికి రావాలంటే చాలా టైం పడతది అనేసి మేమైతే ఫస్ట్ అయితే కిందికొచ్చేసినాము. మా ఆధార్ కార్డులు నా దగ్గరనే ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ శ్రీనివాసంకెళ్ళినాము. మా బస్‌ని అక్కడనే ఆఫ్ చేసినాం అనమాట. శ్రీనివాస్ దగ్గరనే ఆపి దిగినాము. దిగి లైన్‌లో నిలబడ్డాము. లైన్‌లో నిలబడ్డాక మాకు 2 అవర్స్ పట్టిందనమాట. ఆ టోకెన్స్ రావడానికి. మా సార్ ఉండి "నువ్వు నిలబడలేకపోతున్నావు. పోదాం పద ఏమొద్దు ఫ్రీ దర్శనానికెళ్దాం" అన్నాడు. కానీ ఇంకా వద్దు నువ్వు ఉందాము ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ అయిపోతది వద్దు అని నేనన్నా. "ఏం కాదులే పోదాము నువ్వసలు నిలబడలేకపోతున్నావు." నిజంగా నాకు బాగా పెయినొచ్చిందండి. కాళ్ళైతే నేనే కాదు పిల్లలు కూడా చాలా బాగున్నారు. నాకు ఆ జనాలకి చెమటలు పోసి అసలు మొత్తం నీరసం అయిపోయినా. ఏం అర్థం కాలేదు నాకు. కొంచెం గూడా గాలి తగులుతలేదు. ఆ టోకెన్స్ దగ్గర గూడా అంత రష్షుర్రనమాట. నా పరిస్థితి జూసి ఇగ మా సార్ ఇగ వామ్మో! వద్దు పోదాంపా ఏం లేకున్నా ఏం లేదు అన్నాడు. కానీ ఈ 2 అవర్స్ ఓపిక పడితే అయిపోతది అననేసి నేను పక్కన కూర్చున్నా. వాళ్ళే లైన్‌లో నిలబడ్డారు. ఇంకా మా పిల్లలు గూడా కొంచెం పక్కన పక్కన నిలబడ్డరు. మా కిట్టు, మా సారే నిలబడి అక్కడైతే మొత్తం జూసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు మూవ్ అయ్యేటప్పుడు మాత్రం అప్పుడు లేచి నేను వెళ్ళినా. అసలు చాలా బాగా పెయినయితే మోకాళ్ళైతే బాగా నొప్పులేసినాయి. ఇక్కడ మధ్యలో మధ్యలో ఉడతలు గూడా పెద్ద ఉడతలున్నాయన్నమాట. అవి మనుషుల్ని జూసి దగ్గరకొస్తున్నాయి. అవి ఫుడ్ పెడతాయనో ఏమో! ప్రతి స్తంభానికి కూడా దేవుడి మంచిగా స్మరించుకుంటూ పోవటానికైతే ప్రతి స్తంభానికి గూడా మంచిగా ఇట్లా రాశారనమాట. అక్కడ ఒక శ్లోకాల టైప్‌లో రాశారు. చాలా బాగుందనమాట. చూసిర్రు గదా! మధ్యలో మధ్యలో చెప్పాను గదా! అడవి కోళ్ళు అవన్నీ ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడైతే మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ ఏం జేశారంటే ఒకాయన కాళ్ళకి చెప్పులేసుకొనొచ్చాడు. అయితే వేరే ఒకాయన పక్క నుంచి చెప్తా ఉన్నాడనమాట. "చూడు బాబు చెప్పులేసుకొని రాకూడదు. ఏంటి మెట్ల కాడికి" అననంటే, "చెప్పులేసుకొని రావద్దు, రావద్దు" అననని చెప్పిండంట పాపం. చెప్పినంక మా సార్ అన్నాడంట గదా! "ఏంది చెప్పులేసుకొనొచ్చినావు ఎంత తప్పు" అది అది అన్నాక ఆ తర్వాత వాళ్ళ బ్యాగ్‌లో ఇదే పొజిషన్‌లో వాళ్ళ బ్యాగ్‌లో అయితే సర్దుకుంటున్నారు. "ఏమైంది ఏంటి" అంటే, "చెప్పులేసుకోవద్దని చెప్తున్నా" అని అన్నాడు మా సారు. వేరే ఒకాయనొచ్చి "థ్యాంక్ యూ అండి. నేను చెప్తే కొంచెం సేపు గూడా వినలేదు వాళ్ళు. మీరు నాకు సపోర్ట్ జేసిర్రు కాబట్టి వాళ్ళు విన్నరు" అని చెప్పిండు. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నిజంగా ఇట్లాంటి వాళ్ళు గూడా ఉర్రా ఇంకా మేము చెప్పులేసుకొని ఇట్లా మెట్లెక్కేవాళ్ళు అని అనేసి అనుకున్నాననమాట. చెప్పులేసుకొని రావడం చాలా తప్పు గదా! అందుకే ఎంత పవిత్రంగా జూస్తాం మనం ఈ మెట్లని. వాన పడటాన మొత్తం ఇట్లా కుంకుమ, పసుపయితే ఇట్లా మొత్తం దాకి అసలు మా బట్టలన్నీ మొత్తం పసుపు, కుంకుమతోటి నిండిపోయినాయండి. మీరేమన్నానండి గానీ వానకు మొత్తం ఇట్లా ఏం లేకుండా ఇట్లా మొత్తం కారిపోయిందసలు. పసుపు, కుంకుమ మొత్తం ఇట్లా మన కాలువలాగా ఇట్లా పారుకుంటూ కింది దాకా వెళ్ళిపోయిందండి అసలు. మొత్తం బట్టలన్నీ పసుపు, కుంకుమతోటయితే మొత్తం ఇట్లా ఫిల్ అయిపోయినాయి మాయయితే. ప్రతి ఒక్క దగ్గర ఇలా టెంపుల్ అవుపడ్డం, మేము దండం పెట్టుకోవడం, ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఒక స్నాప్ దిగినామండి. ఈ ప్లేస్‌కొచ్చయితే ఒక చిన్న ఫోటో దిగినాము. ఇది సగం వరకు వచ్చినట్టే లెక్క అనమాట. ఇంకా మనము ప్రయాణం ఇంకా చాలా ఉంది. నేనెప్పుడో సిక్స్త్ క్లాస్‌లో వచ్చినా. అస్సలు నాకు గుర్తులేదు. అప్పుడు నేను ఎంత మేమైతే అప్పుడు నిజంగా చెప్పాలంటే 2 అవర్స్‌లోనే మేము 2 అవర్స్, 1 ½ అవర్‌లోనే ఆపకుంటూ, ఉరుక్కుంటూ ఎక్కినామనైతే అదొక్కటైతే గుర్తుంది. అది అది మాత్రమైతే నాకు చాలా బాగా గుర్తుందనమాట. అప్పుడు ఎంత ఫాస్ట్‌గా నడవగలిగానో, ఇప్పుడైతే అస్సలు నడవలేకపోయాను. ఎందుకంటే ఏజ్ మీద పడిందో ఏమో అందుకే అప్పుడున్నంత హుషారు ఇప్పుడు లేదు. కానీ నాకు నడిచిపోవాలని చాలా అనిపించింది. అందుకే నేనైతే నడిచిపోవాలన్న ఉద్దేశంతోటైతే ఈ కొండనైతే ఎక్కిన కానీ చాలా వరకు అసలు నడవలేనేమో అని భయపడ్డా. కానీ ఆ దేవుడి దయో ఏమో చాలా బాగా నడిచినా నేనైతే. ఇక్కడ తర్వాత మనకైతే మొత్తం రోడ్డు మార్గం ఉందన్నమాట. మొత్తము రోడ్డు మార్గంలో బస్సులు రావటం అదంతా ఇంకా టర్న్స్ తీసుకోవటం అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి మాకైతే రిస్క్ ఏమి అనిపించలేదు. ఫాస్ట్‌గానే బయలుదేరినాం. కొండలు, అడవులు మొత్తము మంచిగా అవుపడుతుందనమాట. సీనరీ మాత్రం పిల్లలు కూడా ఎంజాయ్ చేసుకుంటూ నడిచారనమాట. అటు ఇటు చేసి మా బాబు బాటిల్ అయితే పోగొట్టాడు. ఎక్కడ పెట్టారో ఏమో పాపం అస్సలు ఐడియా లేదు. మా వాడికి కోపం వచ్చిందో ఏమో ఇంకెంత దూరం ఎంతసేపు అని అన్నాడు. వాడు ఎక్కడ మర్చిపోయిండో కూడా గుర్తులేదు. అంత కష్టపడి బాటిల్ తీసుకెళ్తే అది ఎక్కడ పడేసాడో కూడా ఐడియా లేదు. జింక మాత్రం బానే వచ్చింది. మంచిగా పెడితే తిన్నది. కొన్ని జింకలైతే తినేసి అక్కడ పోయి పడుకున్నాయి గూడా. దారిలో మాత్రం ఇట్లా అవపడ్డామో ఏమో మంచిగా అనిపించిందనమాట. కొంచెం గూడా ఇట్లా అలిపిరి అనిపించినట్టు అయితే అనిపించలేదు. కొంచెం కొంచెం మేమే రెస్ట్ తీసుకుంటూ మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయినాము.
మోకాళ్ళ పర్వతం దాకా అయితే నడుచుకుంటూ అక్కడికి వచ్చినాక మోకాళ్ళ మీద అయితే లక్కీ వచ్చేసి ఒక 10 స్టెప్స్ 15 స్టెప్స్ ఎక్కాడు. మా సార్ కూడా ఒక 10 స్టెప్స్ 15 స్టెప్స్ ఎక్కాడనమాట. నేను ఒక 9 ఎక్కాను మోకాళ్ళ మీద. కిట్టు కూడా ఒక 10 11 అట్లా ఎక్కాడనమాట. ఎక్కువసేపు ఎక్కలేకపోయినాము. చాలా వరకు కొంతమంది అట్లా మొక్కు ద్వారా ఊరికేనే కొంచెం ఎక్కారు కానీ అందరం అయితే ఎక్కలేకపోయాను అనమాట. మధ్యలో స్నాక్స్ తినడానికి చాలా వరకు ఇదిగో చూసారు కదా, ఇదే పెద్ద ఉడత అనమాట. అది ఊరికేనే మీదికి వస్తుంది అనమాట. ఎగురుతుందో ఏమో అని ఈయన భయపడతా ఉన్నాడు. ఎగురుతుంది జాగ్రత్త జాగ్రత్త అనేసి మేమైతే చెప్పాను కదా, ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లా నామాలు రాసున్నాయి. మంచిగా చదువుకుంటూ వెళ్ళొచ్చు. కొంతమంది పిల్లలు అయితే మంచిగా ఒకప్పుడు మంచిగా మైక్స్ పెట్టి అడుగడుగున పాటలు వినపడుతుంటే ఆ అలపిరి తెలవకుండా పోయేది. కానీ చాలా తక్కువ అనమాట, పాటలు ఏమీ వినిపించట్లేదు. ఏదో అనౌన్స్మెంట్ వినిపిస్తున్నాయి, కొంచెం లైట్గా పాటలు పెడుతున్నారు. కానీ అప్పుడు బాగా పెట్టేది, మంచిగా అనిపించేది. పిల్లలైతే కొంతమంది మంచిగా అది తెచ్చుకున్నారు, చిన్న స్పీకర్ లాంటిది తెచ్చుకొని మంచిగా మైక్ తోటి అయితే బాగా పెట్టానన్నమాట. మంచిగా పాటలు పాడుకుంటూ కొంతమంది అయితే పాటలు కూడా పాడుతున్నారు మంచిగా. అట్లా కూడా పిల్లలు నిజంగా యూత్ ఇప్పుడు అట్లా ఉండడం మంచిగా అనిపించింది అన్నమాట. పాటలు పాడుకుంటూ పైకి ఎక్కడం. అది అమ్మాయిలు తక్కువ కానీ అబ్బాయిలు మాత్రం మంచిగా అందరు కలిసి పాటలు పాడుకుంటూ అయితే పైకి వెళ్ళారు. కానీ వాళ్ళతో పాటు నేను నడవలేకపోయినా. వాళ్ళు వచ్చినాక హుషారనిపించింది. కొంచెం నడుద్దామని వాళ్ళతో పాటు అనుకున్నా కానీ నడవలేకపోయినా. పిల్లలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనమాట పైకి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. ఈ ఆంజనేయ స్వామి గుడి మేమైతే ఇక్కడ మళ్ళీ తీర్థం తీసుకొని బయలుదేరిపోయాము. చెప్పాను అడుగడుగుని ఇక్కడ పార్కులు కూడా ఉన్నాయండి. కానీ అక్కడికి మనుషులను అయితే ఎలో చేస్తలేరు. చూసేందుకు ఒక సీనరీ లాగా ఉందన్నమాట. అక్కడక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఏంటి అని అంటే ఇక్కడ చీతా ఉంది, ఇక్కడ ఎలుగుబంటి ఉంది, కొంచెం జనాలతో గుమిగూడి వెళ్ళండి, సింగిల్గా వెళ్ళకండి అని అనేసి అయితే అక్కడక్కడ రాసిందనమాట. ఎందుకంటే ఇది ఆ ఏరియా అన్నట్టు కొంచెం జనాలను అయితే అలర్ట్ చేస్తున్నారు. మీరు సింగిల్గా అయితే వెళ్ళకండి, గుంపులుగా వెళ్ళండి అని అనేసి అయితే రాసిందనమాట. మేము రోడ్డుకి వెళ్ళటానికి ఇక్కడికైతే వచ్చాం కదా, ఇక్కడ నుంచి మాకంతా రోడ్డే తగిలింది. 1 కిలోమీటర్ మేర మాత్రం రోడ్డే ఉందన్నమాట. బయట నుంచి సీనరీ చాలా బాగా అవుపడుతుంది. ఇది మొత్తం ఐరన్తో చేసిన బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. మంచిగా కింది నుంచి అయితే బస్సులు పోతున్నాయి, పైనుంచి అయితే మనుషులు నడుస్తున్నారు. ఇంకా మేము నడిచే ప్రతి ఒక్క మార్గంలో కూడా కార్పెట్స్ వేసి ఉన్నాయి అనమాట. జనాలకు కొంచెం కూడా ఇబ్బంది కావద్దు కాలినడకన వెళ్ళటానికి. అంటే ఇట్లా మన అల్పిరి మార్గంలో వెళ్ళే వాళ్ళకి రోడ్డు కాళ్ళు కాలకుండా పూర్తిగా మ్యాట్స్ వేసారనమాట. ఇట్లా రోడ్డు పక్కన నుంచి ఇలా పైనుంచి రూఫ్ లేని దాని దగ్గర నుంచి కిందనైతే మ్యాట్స్ వేశారు. ఆ మ్యాట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే చల్లగా అనిపించింది. కాలుతున్నట్టయితే ఏం అనిపించలేదు. ఇదంతా అడవేనండి. అక్కడ మాత్రం ఆ పైన కొండ పైన మన విండ్ మిల్ అంట అది. దాని ద్వారా పవర్ వస్తుంది అని అనేసి అన్నారు. అది గాలి వచ్చినప్పుడు ఆ ఫ్యాన్స్ తిరిగినప్పుడు మనకైతే పవర్ వస్తుంది అంట. చాలా వరకు ఈ కొండ మీద మొత్తం కూడా విండ్ మిల్సే ఉన్నాయి. ఒక 10-15 దాకా ఉన్నాయని అనుకుంటున్నాం. మేమైతే అక్కడ పాప వినాశనం పోయినప్పుడు కూడా చాలా దగ్గరగా పడింది. ఆకాశగంగా పాప వినాశనం కూడా చూసినాం కదా, అక్కడ కూడా మంచిగా అనిపించింది. కాబట్టి ఇక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చూసారు కదా విండ్ మిల్స్ అవి పైన ఉన్నాయి అన్నమాట. సో మీకు అవుపడుతున్నాయో లేదో, నా కెమెరా మామూలుగానే ఉందన్నమాట, అంత క్లారిటీగా లేదు. మంచిగా అనిపించింది చూడటానికి అయితే. మన కెమెరా క్లారిటీగా ఉంటే సూపర్గా అవుపడేది. ఇటు సైడ్ మాత్రం మొత్తం గుట్టలేనండి. మంచిగా అసలు అదొక సీనరీ లాగా మంచిగా అనిపిస్తుంది. అంటే తిరుపతి కొండపైకి వెళ్ళటానికి అంటే వెహికల్స్ వెళ్ళటానికి ఒక మార్గము, దిగటానికి ఇంకో మార్గం అండి. అప్పు ఎక్కడానికి, ఎందుకంటే ఎవరికి రిస్క్ కలగకుండా అప్పు వెళ్ళడానికేమో వెహికల్స్ వెళ్ళడానికి ఒకటి, డౌన్ దిగటానికి ఇంకో మార్గం అనమాట. అందుకే ఎక్కడ కూడా వెహికల్స్ ఇట్లా ఆగేది ఉండదు, ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇక్కడ అడుగడుగున కార్పెట్స్ వేసారు మేము నడవడానికి ఈజీగా. మంచిగా అనిపించింది. అట్లా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. చుట్టూ సీనరీ అయినా ఏదైనా ఉంది. ఇక్కడ మనం శ్రీవారి అంటే మన వెంకటేశ్వర స్వామి వాళ్ళ 7 అక్క చెల్లెళ్ళు ఉంటారనమాట. వాళ్ళది కూడా ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది. ఇక్కడ చెట్టు కింద ఉందనమాట. వాళ్ళ 7 అక్క చెల్లెళ్ళట. ఆ టెంపుల్ అయితే అవుపడింది నాకు. యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూశాను దాన్ని. సో మళ్ళీ ఇప్పుడు గుట్టెక్కేటప్పుడు చూశాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. మేము సగం యూట్యూబ్లో చూసే ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని తెలుసుకున్నాం. కానీ గుట్ట మీదకి వెళ్ళేసరికల్లా అది తెలుసుకోవటం, మనం వెళ్తేనే కానీ తెలియదండి. చూసినంత మాత్రాన ఏమీ తెలియదు, మనం వెళ్తేనే తెలుస్తుంది. కొన్ని విషయాలు
చెప్పడం కంటే చూడటం చాలా మంచిగా అనిపిస్తుందనమాట. చూసిర్రు కదా! అక్కడి నుంచి వస్తున్నాయి కదా! అవన్నీ పైకి ఎక్కడికెళ్తున్నాయంటే పాప వినాశనం, శ్రీవారి మెట్లు అటు పోతున్నాయన్నమాట అంతా వెహికల్స్. పైన ఎక్కడనో ఉందండి శ్రీవారి మెట్టు. ఇక్కడ చెప్పాను గదా! మన వెంకటేశ్వర స్వామి వారి ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఈ టెంపుల్‌లో అయితే కొలువై ఉన్నారు. అడుగడుగునా మన హ్మ్, సేవ చేసే వాళ్ళైతే చాలా బాగున్నారండి. వాటర్ ఇవ్వటం అన్నీ చూసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే అటు ఇటు తిరిగి మేమైతే మోకాళ్ళ పర్వతం దగ్గరకైతే వచ్చేసినాము. ఇదే ఆ మోకాళ్ళ పర్వతం. మా సార్ ఎక్కడనో ఫస్ట్‌లో ఉంది మోకాళ్ళ పర్వతం అన్నారు. కానీ ఇక్కడికొచ్చినాక చూస్తే ఇక్కడనే ఉందనమాట. మోకాళ్ళ పర్వతం ఎక్కడో లేదు ఇక్కడుందని అనిపించింది. నేను అయిపోయిందనుకున్న అక్కడనే మోకాళ్ళ పర్వతం. ఇక్కడ చూసినాక మోకాళ్ళ మెట్టంట. ఇదొక గాలి గోపురం. ఇది కూడా అంతే గాలి గోపురమే అనమాట. చాలా వరకు ఇక్కడ మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి మోకాళ్ళ పర్వతం అయితే ఎక్కారనమాట. చెప్పానుగా మా సార్ కొన్ని ఎక్కారు. ఈ మొక్కల పర్వతం పైకెక్కేటప్పుడు మాత్రం ఇంకా శ్రీవారి మెట్ల వాళ్ళు ఎక్కడ కలుస్తారో నాకైతే తెలియదు గానీ, మేమైతే అలిపిరి మెట్ల వాళ్ళమైతే ఇక్కడైతే కలిసామనమాట. వాళ్ళు ఎక్కడ కలుస్తారో నాకైతే తెలవదు. శ్రీవారి మెట్టు టోకెన్ తీసుకోవాలంటే మాత్రం మార్నింగ్ 5కే అక్కడ ఉండాలంట. అక్కడ ఆధార్‌లు చూపిస్తే మనది స్కాన్ చేస్తారు. ఫేస్ అయితే స్కాన్ చేసి నెక్స్ట్ అయితే మనకు అది 1200 స్టెప్ దగ్గర మళ్ళీ స్కాన్ చేపించుకోవాలంట. సో, మేమైతే అది మిస్ అయిపోయాం కాబట్టి మేమైతే అలిపిరి మెట్టు దగ్గరైతే ఉన్నాం. ఇక్కడ ఏ విధమైన టోకెన్స్ అయితే ఇవ్వరు. సో, లక్కీ అయితే బానే ఎక్కాడు. కొంచెం సేపు కిట్టు ఎక్కాడు. ఆ తర్వాత నేను ఎక్కాను. మోకాళ్ళ పర్వతం ఎక్కి మేమైతే చెప్పాం గదా! మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోవాలి అన్న ఉద్దేశంతోటి ఫాస్ట్‌గానే ఎక్కాం గానీ, ఈ పర్వతం ఎక్కే సర్కల్‌ని మధ్యలో మధ్యలో పూలు అవన్నీ గూడా ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ ఏం పూలనేది గూడా నాకు తెలీదు. కొంతమంది పూలు తెంచి ఇవి స్మెల్ చూస్తున్నారనమాట. ఒక పువ్వు మా సార్ స్మెల్ చూసి నేను స్మెల్ చూసినాక అది పనస పండు స్మెల్ లాగుంది. చాలా బాగుంది. ఏంటి ఇది పువ్వు అని నేను అడిగిన వాళ్ళే మాకు మళ్ళీ వేరే కాడ కలిసారు. ఆ గుట్ట మీదకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్‌ని వాళ్ళు వెతుకుతున్నారు. నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. వీళ్ళు ఏంటిది వీళ్ళకి బాగా తెలుస్తుంది. ఇదేంటి అని నేను అడిగినప్పుడల్లా వాటికి సమాధానం కూడా చెప్పారు వాళ్ళు. ఇది ఈ పువ్వు అంటారు అని అనేసి. నాకిప్పుడు గుర్తులేదు దాని సంగతి ఆ పువ్వు ఏంటి అని. మొత్తానికైతే గుట్ట మీదకైతే వచ్చేసినామనమాట. అటు ఇటు చేసి మొత్తానికైతే చాలా కష్టపడ్డాము. 4 అవర్స్ స్ట్రగుల్ చేసినాం అనమాట. ఈ స్ట్రగుల్‌లో ఆ దేవుడు దర్శనం అయినట్టే అనిపించింది. ఫస్ట్ మా సారు దర్శనం చేసుకున్నాక మెట్లు ఎక్కుదాం ఏంది అన్నాడు. నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఇలా ఎక్కితేనే మంచిగా అనిపిస్తది అని అనేసి నేనన్నాను. ఎందుకంటే అంత టైం ఉంటుందో లేదో ఒకసారి వెళ్ళేసి వచ్చినాక చేద్దామా అని అంటే వద్దొద్దు. ముందు ఎక్కే పోదాం తర్వాతనే దర్శనానికి వెళ్దాం అన్నాము. 3000 అయితే ఫినిష్ అయిపోయినాయి. 550 ఇక వీళ్ళు చెప్పాను కదా ఈ ఫ్లవర్స్ చాలా స్మెల్ లాగా వచ్చినాయి అనమాట. మంచిగా స్మెల్ మంచిగా ఉంది. చాలా ఘాటుగా అంటే మంచిగా అనిపిస్తుంది అని అన్నాడు. ఆ తర్వాత అయితే మేమైతే ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా టైం పడతట్టే ఉంది. మొత్తానికైతే మేమైతే పైకి వచ్చేసినాము. పైకొచ్చేసి ఆ తర్వాతనే ఇంకా పైకొచ్చి ఇక్కడ కూడా ఇంకా కొన్ని పూల చెట్ల దగ్గర వాళ్ళు పూలు తెంచుతుంటే చూసామన్నమాట. మొత్తానికైతే లాస్ట్ ఫినిష్ అయితే అయిపోయింది. ఇంకా బస్ స్టాండ్‌కైతే వచ్చేసి రిటర్న్‌లో బస్ దిగినాం అనమాట. ఎక్కడ కూడా బస్ అయినా ఎక్కని దిగని. ఎక్కడ దిగినా గానీ మనమైతే 90 రూపీస్ అనమాట. ఈచ్ మెంబర్‌కి 90 రూపీస్. అదే ఎలక్ట్రిక్ బస్ అయితే మాత్రం 110 రూపీస్ తీసుకుంటున్నారు. మేము కిందికొచ్చి 2 అవర్స్ కష్టపడ్డాక ఇగో ఇక్కడనేనండి శ్రీనివాసం అనమాట. ఇక్కడ మనకు 300 రూపీస్ టోకెనే గానీ ఏమాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. మనదైతే ఆధార్ కార్డు స్కాన్ చేసేసి వాళ్ళు మన ఫేస్‌ని స్కాన్ చేసి మనకైతే టికెట్ ఇస్తారు. ఆ టికెట్ మీద ఒక లడ్డు కూడా వస్తదనమాట. ఈ శ్రీనివాసంలో ఏంటి అనంటే ఈవినింగ్ 9 నుంచి అని అన్నారు కానీ 7 నుంచే ఇస్తున్నారు టికెట్స్. జనాలను బట్టి టికెట్ ఇస్తారంట. మేమైతే రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయినాం. రూమ్‌కెళ్ళటానికి ముందు మేమేం చేసామంటే అక్కడ కొంచెం టిఫిన్ చేసేసి ఆ తర్వాత ఫాస్ట్ మెడికల్ షాప్‌కి వెళ్ళి స్ప్రే తీసుకొని టాబ్లెట్స్ తీసుకొని తల ఓ టాబ్లెట్ వేసుకొని పడుకున్నామండి. అప్పుడు కానీ పెయిన్స్ తగ్గలేదు. నేను ఒక్కదాన్నే టాబ్లెట్స్ తీసుకున్నా అనుకున్నాను కానీ ఎంతమంది తీసుకున్నారంటే అసలు ఆయన ఆ టాబ్లెట్ షీట్ బయటే పెట్టాడు. నేనే తీసుకున్నానని నేను అనుకున్నాను. ఆ తర్వాత మేమేం చేసామంటే రూమ్ అయితే వెకేట్ చేసినాం. తీసేసి పైకి మన లగేజ్ పైకి వెళ్ళాలి. మాకు పైన టైం సరిపోతుంది అన్న ఉద్దేశంతో మా లగేజ్ తీసుకొని పైకైతే ఫ్రీ లగేజ్ షిఫ్టింగ్ ఉందన్నమాట. అక్కడ లగేజ్ పైకి పంపేది. అక్కడికి పోయి టోకెన్స్ తీసుకొని మన లగేజ్ని అయితే అక్కడైతే ఇచ్చేసినాం అనమాట. లగేజ్ తీసుకొని
అక్కడ ఇచ్చేసినాక మేమేం చేసినాం, మళ్ళీ బస్సు ఎక్కేసి పైకైతే స్టార్ట్ అయిపోయినాము. పైన పైకి పోకుండా ఫస్ట్ మేమేం చేసినామంటే మన లగేజ్ మాత్రమే పైకి అయ్యేటట్టు చూసి, ఆ తర్వాత ఆ క్లాక్ రూమ్లో మన సామాన్ ఇచ్చినాం కదా, అదైతే పైకి వెళ్ళిపోతుంది. మనం ఈవినింగ్ వరకు ఎంతసేపట్లైనా తీసుకోవచ్చు. మేము టైం వేస్ట్ చేయకుండా ఏం చేసినాం, శ్రీకాళహస్తికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ శ్రీకాళహస్తి టెంపుల్ చాలా బాగా అనిపించింది. పైననేమో భక్త కన్నప్పదంట. నేను టెంపుల్ పైనే ఉంది అనుకున్నా. ఫస్ట్ ఈ మెట్లు ఎక్కిన బాధకి పాపం లక్కీ అన్నాడు కదా, మమ్మీ నేను మెట్లు ఎక్కేది ఉంటే ఏ గుడికి రాను మమ్మీ, నా వల్ల కాదు, నేను నడవలేను అన్నాడు. ఆ తర్వాత శ్రీకాళహస్తిలో ఏమాత్రం మెట్లు ఉండవని వాళ్ళ అత్తయ్య ఫోన్ చేసింది. శ్రీకాళహస్తికి ఏం మెట్లు ఉండవులే నాన్న అన్నాడు. అప్పటికి పాపం బాగా నీరసపోయిండు. ఇంకా మేము ఏదో కొబ్బరి బొండం ఇప్పించిన, అది తాగినాక ఇంకా మెట్లు అంటే భయపడుతున్నాడు ఫస్ట్ వాడు. నాకు కూడా బాధ అనిపించింది వాడిని చూసి. కానీ పిల్లలు హుషారుగా ఉండాలి కదా, కానీ వాళ్ళు హుషారుగానే ఉన్నారు. కానీ మా కోసం మేము ఆగి ఆగి మాతో పాటు నడిచేసరికల్లా వాళ్ళు ఇంకెక్కువ నీరసపోయారు అనమాట. వాళ్ళు ఫాస్ట్గానే పైకి ఎక్కుతున్నారు. ఇంతసేపు కానీ వాళ్ళతో పాటు సమానంగా మేము నడవలేకపోవడం వల్ల. కానీ శ్రీకాళహస్తి టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. నేను లోపలికి ఫోన్ ఎలో చేయరు, కానీ అది ఎలో చేయకపోవడమే మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే దాని వ్యూని మనం ఎంజాయ్ చేయాలంటే కొన్ని స్నాప్స్ తీయకపోవడమే మంచిది. లోపల చాలా బాగుందనమాట, మస్తు ఉంది అసలు. ఏమైంది అంటే ఏ టెంపుల్కైనా ఫస్ట్ ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళండి, లేకపోతే పాయింట్ అనే వేసుకొని. నేను సమ్మర్ కదా అనేసి వాడు ఒకడికి పాయింట్ వేసుకున్నాడు, ఇంకోటి షార్ట్ వేసుకున్నాడు. కానీ ఎలో చేయలేదు ఫస్ట్ అయితే. ఎలో చేయకుంటే ఇంకా వాడిని రిక్వెస్ట్ చేసినాం అనమాట. మేము రిక్వెస్ట్ చేసినా ఇంక ఎలో చేసారు. కానీ ఈ విషయం నాకు అసలు ఫస్ట్ నేను మర్చిపోయినా ఫస్ట్. ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయి మళ్ళీ వచ్చేసినాం అనమాట. తర్వాత మళ్ళీ నైట్ మాకు దర్శనం ఉంది. మాకు టోకెన్ తీసుకున్నప్పుడు నైట్ 7కి వచ్చింది దర్శనము. మా లగేజ్ పైకి అయిపోయింది కాబట్టి మేము 1కి రిటర్న్ తిరిగి వచ్చినాం అనమాట. ఎక్కడ కూడా కొంచెం రెస్ట్ తీసుకోలేదనమాట. మేమేం చేసినామంటే మళ్ళీ వచ్చేసి గుట్ట మీద లగేజ్ తీసుకోవడానికంటే ఫస్ట్ పైకి వెళ్ళినాము. అక్కడ ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ దొరుకుతాయి అనేసి వెళ్ళినాం అనమాట. ఆ 12కి క్లోజ్ అయిపోయిందంట. 5 to 12 ఇస్తారంట. చాలా వరకు బయట సత్రాలలోనే పడుకున్నారు. మేము ఇంకా వేరే ఆప్షన్ లేక ఇక్కడ కనీసం మా లగేజ్ పెట్టుకోవడానికి మా సార్ ఒక సైడ్ వెళ్ళారు, నేను ఒక సైడ్ వెళ్ళాను. ఇద్దరం ఒక సైడ్ వెళ్ళి చూసామన్నమాట. ఫోన్ చేయడము, నన్ను క్లాక్ రూమ్ దగ్గర ఉండు అనేసి అన్నారు. నేను అప్పట్లో వెళ్ళి నేను కిట్టు లగేజ్ తీసుకొని క్లాక్ రూమ్ నుంచి అయితే మా లగేజ్లు బయటకు తీసుకొచ్చినాము. ఆ తర్వాత మేమేం చేసినామంటే అక్కడనే మాధవ నిలయం అని ఉంటుంది. అక్కడ మనకు లాకర్లు ఇస్తారనమాట. సో దానికి కూడా క్యూలో ఉన్నాయి. అక్కడ ఒక స్క్రీన్ మీద ఎన్ని లాకర్స్ ఖాళీ అయినాయి, ఎన్ని లాకర్స్ అదిగా ఉన్నాయి అని అనేసి అయితే చెప్తారు. నేను ఆ లాకర్ తీసుకొని ఆ లాకర్లో మా లగేజ్ అంతా ఆ లాకర్కి కూడా చాలా టైం పట్టింది. 1 అవర్ పట్టింది అనమాట లాకర్ తీసుకోవడానికి కూడా. అక్కడ కూడా బాగా ఇంకా నేను లేడీస్ అని కొంచెం వేరే లైన్లో నిలబడ్డాం కాబట్టి మాకు కొంచెం తక్కువ ఉంది. మాకు నైటే దర్శనం కాబట్టి పెద్ద టైం లేదు, ఏం చేయాలనో అర్థం కాలేదు. నేను లగేజ్ చూసుకుంటాను కానీ మీరు వెళ్ళేసి ఫస్ట్ అయితే రెడీగా అండి అనేసి చెప్పిన. వాళ్ళు వెళ్ళి ముందు కళ్యాణ్ కట్టకు వెళ్ళేసి ఫస్ట్ అయితే వాళ్ళు గుండ్లు చేయించుకోమని చెప్పిన. వాళ్ళు వెళ్ళి గుండ్లు చేయించుకునేలోపు నేనైతే లాకర్ తీసుకున్నాను. లాకర్ తీసేసుకొని లగేజ్ అంతా లోపల పెట్టేశాను. ఆ తర్వాత వాళ్ళు గుండ్లు చేయించుకునేలోపే నేను వెళ్ళేసి మళ్ళీ నా జుట్టు కూడా దేవుడికి ఇచ్చేసి వచ్చేసినాం అనమాట. రెడీ అయ్యి ఫాస్ట్గా 6కి బయలుదేరినాం. ఇవే ఫ్రీ బస్సెస్ అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎంతమంది ఎక్కుతారంటే అట్లీస్ట్ 150-200 మెంబర్స్ ఈజీగా ఎక్కుతారనమాట. దాంట్లో చూసేందుకు చిన్నగా ఉంది కానీ. ఆ తర్వాత ట్రెడిషనల్ డ్రెస్లోనే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. ఎస్ఎస్డి టోకెన్స్ లైన్ వేరే ఉంటుంది అనమాట. దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి మనం నడిచిపోలేము. కానీ అక్కడ ఒక ఆయన వెహికల్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వెహికల్లోనే వెళ్తున్నారు అనమాట. 30 రూపీస్ టికెట్ తీసుకున్నాడు. మా నలుగురికి మనిషికి 30 రూపీస్, 120 రూపీస్ ఈజీగా పోయి ఎస్ఎస్డి లైన్ దగ్గర అక్కడ ఆపింది అనమాట. మేము దిగి ఆ లైన్లో నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళినాము. అక్కడి నుంచి కూడా బాగానే రష్ ఉందనమాట. మాకు ఫోన్స్ ఎక్కడ పెట్టాలనో తెలియలేదు. సో నేనేం చేశానంటే ఫోన్లో నా దగ్గరనే ఉన్నాయి కదా, ఎక్కడ పెడతారు అని అనేసి నేనైతే అడిగాను ఫోన్లని. కానీ లోపట్నే తీసుకుంటారండి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అనేసి అయితే చెప్పారు. లోపట్నే తీసుకుంటారు, దాని గురించి ఏం బాధపడకండి అని అనేసి సరేలే అని ఇంకా మేమైతే ముందలకైతే వెళ్ళిపోయామన్నమాట. మా ముందర లైన్స్ ఉన్నాయి కదా, నేను ఇందాక చూపించినాయి, అవి మొత్తము ఫ్రీ దర్శనం అనమాట. అట్లీస్ట్ 19 hours దర్శనానికి టైం పడుతుంది.
ఫస్ట్ మేము అట్లనే అనుకున్నాం కానీ మాకు ఓపిక లేదు. అందుకే లగేజ్లు కూడా చూసారు కదా, వాళ్ళు వెంటనే తీసుకొచ్చారు. కానీ అక్కడ ఉన్నాయన్నమాట లగేజ్ కౌంటర్స్ కింద, అక్కడ ఇచ్చేస్తే మనకు పిఏసి 4లో మాత్రం ఇవి రిసీవ్ చేసుకోవచ్చు. మనం ఏ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నేనేం చేశానంటే ఒక మిస్టేక్ చేశాను. ఫస్ట్ నా దగ్గర ఉన్న 2 ఫోన్స్ అయితే ఇచ్చాను. బ్యాటరీ బ్యాకప్ మాత్రం మా దగ్గరనే ఉంది. బ్యాటరీ బ్యాకప్ నా దగ్గర ఉండటం వల్ల ఏమైందంటే, మేము మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు ఆ బ్యాటరీని బయటకు వచ్చిందనమాట. బ్యాటరీని చూసి వాళ్ళు మీరు పక్కకు రండి అన్నారు. నాకు దెబ్బకి టెన్షన్ అయింది. ఏంటి అని అంటే, మీ బ్యాగ్లో బ్యాటరీ ఉంది మేడం అంటే, అంటే బ్యాటరీ కూడా వస్తుందా దాంట్లోకి అని నేను అడిగిన. అవును మేడం బ్యాటరీ కూడా ఉంటుంది, మీరు బ్యాటరీ కూడా ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే అని చెప్పారు. చూశారు కదా, ఇదంతా మేము ఇంకా అసలు మాకు దర్శనానికి ఇక పోవడానికైతే అంత టైం అయితే పట్టింది. నైట్ అయితే దర్శనం అయిపోయింది. మాకు ఒక 1 అవర్ ఖచ్చితంగా రూమ్లో ఉంచారు. అక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉప్మా పెట్టించారనమాట. మేమైతే ఉప్మా తిన్నాం. మార్నింగ్ నుంచి ఏం తినేంత టైం లేకపోవడం వల్లనో ఏమో మంచిగా ఉప్మా అయితే చాలా బాగా నచ్చింది, తిన్నాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లక్కీని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూడు నాన్న, మా తర్వాత మా మొక్కులు కూడా ఏమన్నా ఉంటే ఆ హుండీలో వేసేసి బయటకు వచ్చినాము. మా సార్ లడ్డు కౌంటర్ కాడికి వెళ్ళేసి లడ్డు తీసుకున్నాడు. నేనేం పిఎస్సికి 4కి వెళ్ళి అక్కడ మా ఫోన్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటే తీసుకొని వచ్చేసాను అనమాట. నైట్ అక్కడనే పడుకున్నామండి మేమైతే. మళ్ళీ అక్కడికి మాధవ నిలయానికి వెళ్ళేంత ఓపిక లేదు. సో అక్కడనే పడుకొని హాయిగా నిద్రపోయినాము. లగేజ్ లేదు కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ నా తల కింద పెట్టుకున్నాను, హాయిగా పడుకుని మార్నింగ్ అయితే తెల్లారినాక పిల్లలు లేవలేదు, మేమే లేచినాము. వెళ్దామని అనుకున్నాం. అప్పట్లోపే దేవుడికి అయితే నైవేద్యం తీసుకొని వెళ్తున్నారు పైకి. ఇక్కడ చూసారు కదా, వెంకటేశ్వర స్వామి అవి మాత్రం చాలా బాగా అవుపడుతున్నాయి. మంచిగా ఇక్కడ మాత్రం చూడడానికి షో పుట్టప్లో మంచిగా పెట్టారనమాట. వెంకటేశ్వర స్వామిని చూసేందుకు మంచిగా అనిపించింది. ఆ తర్వాత మేమేం చేసామంటే, దర్శనం అయిపోయాక మళ్ళీ మాధవ నిలయానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక చిన్న ఫోటో కూడా దిగినాం అనమాట. అక్కడ పావురాలు ఉన్నాయండి, అసలు భలే గమ్మత్తుగా పోతున్నాయి. అసలు అది షూట్ చేయలేకపోయాను దగ్గరికి వెళ్ళేసి, కానీ చాలా బాగా అనిపించింది ఆ పావురాన్ని చూసినప్పుడు మాత్రం. వెంకటేశ్వర స్వామిని చూడండి, నాకు డౌట్ వచ్చింది. వెంకటేశ్వర స్వామి లైట్స్ మాత్రం ఎక్కడ కూడా వేయలేదండి. నాకైతే కొంచెం కూడా రీజన్ తెలియదు. లోపల ఆ దీపాల మధ్యనే దేవుణ్ణి చూపిస్తున్నారు. ఇదే సేమ్ అదే అలివేలు మంగాపురంలో కూడా అమ్మవారిని అలానే చూపించారు. నాకు అదే డౌట్ వచ్చింది. దేవుడు మంచిగా అవపడతాడు కదా లైట్లు వేస్తే అని అనుకున్నాము. మేమేం చేసామంటే ఇంకా మేము ఖాళీ చేసేసినాం అనమాట. మాధవ నిలయంలో మా లాకర్లో ఉన్న మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్ అయిపోయి లాకర్లోంచి బట్టలు తీసేసుకొని అక్కడికి చెప్పేసి రిటర్న్ అయిపోయినాము. రిటర్న్ అయిపోవడం కిందికైతే వెళ్దామని అనుకున్నాం. కానీ ఫస్ట్ ఇంకైతే మనం అక్కడ కొన్ని ప్లేసులు పైన ఉన్నాయి చూడటానికి అనేసి, పైన చూడాలి అన్న ఉద్దేశంతో ఉన్నాము. ఫస్ట్ మేమేం చేసామంటే ఒక వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట. ఎంత పడింది అంటే 1500 తీసుకున్నాడండి. 1500 తీసుకున్నాడు. ఏమేమి చూపించాడంటే శ్రీవారి పాదాలు, మెట్టు కాదు, శ్రీవారి పాదాలు, పాప వినాశనం, ఇంకా ఇంకేం చూపించాడంటే మన శిలాతోరణం, ఇంకా చక్రతీర్థం, ఇంకా ఆకాశగంగా, ఇవన్నీ చూపించాడనమాట. ఇంతవరకు చూపించాడు. అక్కడ ఇంకా జపాలి అనేది కూడా ఉంది. జపాలి దగ్గర జపాలి హనుమ టెంపుల్ అనమాట. అది చాలా బాగుంటుందంట, కానీ దానికి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. మా ప్యాకేజ్లో లేదు అని చెప్పాడు. మేము సరేలే అనేసి ఏమొద్దులే అనేసి చెప్పామన్నమాట. ప్యాకేజ్లో లేనప్పుడు ఎందుకు మళ్ళీ అని. కాకపోతే ఎక్స్ట్రా అమౌంట్ అవుద్ది అన్నాడు. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది, 1.5 కిలోమీటర్ లోపలికి నడవాలి అన్నాడు. కానీ మాకు అస్సలు టైం లేదు. మేము కిందికి వెళ్ళాలి, అలివేలు మంగాపురంలో అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. 7 లోపు మాకు బస్సు వచ్చేస్తుంది. మళ్ళీ రిటర్న్ మేము బుక్ చేసుకున్నాం కదా, సో అంత టైం లేదనేసి మేమైతే ఇంతవరకే చూసామన్నమాట. ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు పైన అనమాట. ఇక్కడ శ్రీవారి పాదాలు చాలా బాగున్నాయి. కాకపోతే ఎవరు టచ్ చేయనిస్తలేరు. ఇక్కడ ఏది తీసుకున్నా అంతే, పూలు అవన్నీ తీసుకున్నా 100 రూపాయలు అయితే చెప్పిండు. పిల్లలైతే ఇవైతే వెలిగించేశారనమాట. చుట్టూ అడవి ప్లేస్ చాలా బాగుంది, మంచిగా ఉంది సీనరీ అయితే.
చూడడానికి మంచిగా అనిపించింది. చూడవలసిన ప్లేసే కానీ ఒక్కసారి చూస్తే ఇంకా సరిపోతుంది. ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. కొత్తగా వస్తున్నాం కాబట్టి. కాకపోతే ఎప్పుడు దర్శనం చేసుకునేటో వాళ్ళు ఇంత అదైతే ఇవ్వరు ఎప్పుడైనా. మేము కొత్త కదా మేము చూడక చాలా రోజులు అయిందనేసి మేము ఎప్పుడు అంటే 6th క్లాస్లో చూసినా అప్పుడు మేము పైకి కూడా రాలేదు. ఇవన్నీ చూడలేదు. మా సార్ ఇవన్నీ చూస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే తీసుకొచ్చిరనమాట. ఇక్కడ కూడా సేల్ బాగా నడుస్తుంది. అమ్మే వాళ్ళైతే అమ్ముతున్నారు, ఫొటోస్ తీసేవాళ్ళు తీస్తున్నారు. మేమైతే పైకి స్టెప్స్ వేసి ఇక్కడ పెద్ద రష్ ఏం లేదు. జస్ట్ కొంచెం సేపట్లోనే అయిపోయిందనమాట. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ఉంది. చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు కూడా చాలా వరకు మొత్తం ఇట్లా కట్లు కట్టిరు. ఇక్కడ ఉడత చూసిరా, ప్రతి ప్లేస్లో ఇలాంటి ఒక ఉడత ఉందండి. ఎవరైనా ఏమన్నా పెడితే తినడానికైతే రెడీగా ఉంటుంది. సో మేము ఇవైతే చూసుకొని శ్రీవారి పాదాలను అయితే దర్శనం చేసుకున్నాము. ఇందాక నుంచి శ్రీవారి మెట్టు అంటున్నా, కాదు అది శ్రీవారి పాదాలు. దర్శనం చేసేసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయినా. మా నెక్స్ట్ వచ్చి శిలాతోరణానికి వచ్చినాము. అక్కడ కూడా చూసామన్నమాట. చాలా బాగుంది శిలాతోరణంలో కూడా. సో నీ మాటకి నీ ప్లేస్కి సంబంధం లేదు అని అనుకోవద్దు, ఎందుకంటే ఇంకా చాలా ఉంది చెప్పేది కాబట్టి నేను ఇలా చెప్పేస్తున్నాను అనమాట. శ్రీవారి పాదాలు కూడా చాలా బాగున్నాయి. దండం అయితే పెట్టుకున్నాం టచ్ చేయకుండా. ఇక్కడ నుంచి కూడా సీనరీ చాలా బాగా అవుపడుతుంది. కాబట్టి చెట్లు చాలా పెరిగినాయి. ఇక్కడ నుంచి వ్యూ మంచిగా ఉంటుంది అని అన్నారు. కానీ చెట్లు బాగా పెరగటం వల్లనో ఏమో చాలా వరకు కొంచెం కవర్ అయిపోయింది పూర్తిగా. మనకేం అవపడకుండా ఉంటుందన్నమాట. చూసిరుగా శ్రీవారి పాదాలు ఎంత బాగున్నాయో చూడండి. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ అయిపోయినాం అనమాట. మళ్ళీ ఎక్కడికి వచ్చేసినామంటే ఇక్కడ శిలాతోరణానికి వస్తున్నాము. ఇప్పుడు శిలాతోరణము అక్కడనే ఇంకా చక్రతీర్థం కూడా ఉంది. నేను అనుకున్నా కదా శ్రీశైలంలో లాగా వాటర్ స్వీట్గా ఉంటాయేమో అట్లా చక్రతీర్థం అని అనుకున్నా, కానీ అదంతా ఏం లేదు. అక్కడ చక్రతీర్థంలో మన శివుడు ఉంటాడు. శివుడు లాగా ఉందన్నమాట. శివుడు ఉన్నాడు. శివుని చూసేసి మేమైతే మళ్ళీ శిలాతోరణం దగ్గర ఒక ఫోటో దిగినాం. కానీ శిలాతోరణం దగ్గర చాలా బాగా ఉందండి. మంచిగా చుట్టూ ప్రతి ఒక్క దేవుని గురించి చాలా బాగా అవుపడుతుంది. మంచిగా దేవుని గురించి అయితే మంచిగా ఉంది. అన్ని దేవుళ్ళ గురించి అక్కడైతే చూపించారు. ప్రతి ఒక్క దేవుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాడు అని అనేసి చెప్పాను కదా. ఇదే శిలాతోరణం చాలా బాగుంది. రాతితో చేసిన శిలాతోరణం కదా, మంచిగా అనిపించింది అనమాట. చుట్టైనా బాగుంది. చూడవలసిన సీనరీ ప్లేసే, ఒకసారి అయితే చూడొచ్చు తప్పకుండా. మంచిగా అనిపించింది చూడడానికి, చాలా బాగుంది. కానీ చాలా ఎండ కూడా అయ్యిందనమాట. మస్తు ఎండ ఉంది. ఓన్లీ పైన తిరుమలలో ఎండ లేదు, కింద తిరుపతిలో ఎండ ఉందన్నమాట. చాలా ఎండగా ఉంది. ఇక్కడ ఒక చిన్న స్నాప్ దిగేసి మేమైతే ముందరలో పోయినాం. ఇక్కడ జంతువులను చూపిస్తారు అనమాట. కానీ ఈ అడవిలో జంతువులను వదిలిపెట్టడమే నయం అనిపించింది. అవి అసలు కదలటం లేదు, మెదలడం లేదు. ఊరికేనే అలా ఉన్నాయి. అడవి కోళ్ళు అవన్నీ అన్నీ ఉన్నాయి, కానీ మొత్తం కలిపి 2-3 కూడా లేవు. అంత లేదనమాట. అవి హుషారుగా కూడా లేవన్నమాట. చాలా కట్టేసినట్టే ఉన్నాయి. అడవి కాబట్టి వదిలేస్తే బాగుండని నాకు అనిపించింది. అక్కడ నెమలి కూడా ఉంది, కానీ అస్సలు కదలడం లేదు. చేస్తారమ్మా శివాలయంలో. శివయ్య ఉంటాడమ్మా. శంకరుడు సార్ శంకరుడు కొబ్బరికాయ కొడతారమ్మా. శివయ్య కూడా శివయ్య అరే కళ్ళు కూడా నిలుస్తలేడు తాత. ఇక్కడ పూజ చేయించుకునే వాళ్ళు పూజ చేయించుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా సీనరీయే. చూడు మొత్తం ఇటంతా పార్క్ లాగా ఉంది. దేవుళ్ళు ప్రతి ఒక్క కాడ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క దేవునికి అక్కడ పేరు రాసింది అడుగడుగున, ఈ దేవుడు ఇది అని అనేసి.
చాలా బాగా చూపించారనమాట. మంచిగా అనిపించింది. రాళ్ళతోటి మంచిగా నీట్గా అసలు భలే ఉందన్నమాట. దేవుడు మాత్రం చాలా బాగురు దేవుళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి అయితే చూడొచ్చు మీరు దీన్ని. శిలాతోరణం కింద చక్రతీర్థం అనమాట. రాళ్ళు మంచి ఇట్లా మంచిగా అనిపిస్తున్నాయి చూడడానికైతే. ఏ దేవుడియో ఏంటియో కానీ ఇక్కడ ఉన్న చూడు దేవుళ్ళు. నాట్య గణపతి స్పెషల్ మత్స్యావతారం కూర్మావతారం అక్కడ కూడా దేవుళ్ళు కదా. ఇలా వీడియోలో ఎన్నైనా చూడొచ్చు, కానీ మంచిగా ఒకసారి వచ్చి చూస్తేనే దాని తృప్తి ఉంటుంది అనమాట ఎవరైనా. ఆ తర్వాత గోపాలస్వామి మన గోపాలస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. అక్కడ కూడా చాలా బాగా దర్శనం జరిగింది. మెట్లు కావు కానీ తిరుపతి అక్కడ దర్శనంలో వెంకటేశ్వర స్వామి క్యూ లైన్ల కంటే ఈ క్యూ లైన్లు పెద్ద క్యూ లైన్లు కావనిపించింది నాకైతే. అక్కడ చూసి ఇక్కడ చూస్తే చాలా తక్కువే అనిపించింది. అక్కడ ఒక చిన్న ఆకులు ప్రసాదం ఇచ్చారు, అవి ఏంటియో నాకు తెలియదు కానీ చాలా స్వీట్గా ఉన్నాయి. అసలు నములుతుంటే మంచిగా అనిపించింది. చూసేందుకు కరేపాకు లాగా ఉంది కానీ నములుతుంటే చాలా స్వీట్గా ఉంది. ఇక్కడ చూడండి అసలు మేము ఒకటి ఎగిరేది ఒకటి గరుడ పక్షిని, ఇంకోటి చిన్న స్పైడర్ మ్యాన్ టాయ్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సెల్స్ వేస్తే నడుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాప వినాశనం అనమాట. అక్కడికి వెళ్ళాలి. పాప వినాశనము నెక్స్ట్ ఆకాశగంగా రెండు ఉన్నాయి. ఇంకా అప్ ఎక్కాలి. మళ్ళా ఉంటావా? ఇంకెక్కడికన్నా వెళ్తావా? ఏమొద్దా దిగి దిగి వేరే లగేజ్ల కంటే అదేంటి మీరు ఇక్కడ కోనేరు ఉంటాయి. అవతల చూస్తామంటే కోచింది
సైడ్ చెప్పకుండా చూస్తారు చిన్నదారా లైన్ లైన్ క్యూ పద్ధతి పాటించండి. అంతకి అమ్మ పైకి నీళ్ళు చల్లుకో నాన్న. ఇది అయిపోయింది ఉండాలా హోమ్ మినిస్టర్ గారు మూడు డౌన్ 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 రెడ్డి టాపిల్. ఇదే ఆకాశగంగా. వాటర్ మాత్రం మినరల్ వాటర్కి, కూల్ వాటర్కి, ఫ్రిడ్జ్లో వాటర్ అసలు పెట్టినట్టే అసలు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పాప వినాశనం అన్నమాట. లంచ్ టైం అయింది. డ్రైవర్ మమ్మల్ని అయితే వెంగమాంబ అన్నదానం సత్రం దగ్గర అయితే దించిండు. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్పిండు అనమాట. సో దానికోసం అని కాదు కానీ తిరుపతి వచ్చి ఒకసారి అన్నదానంలో అన్నం తింటే పుణ్యం కలుగుతుంది అన్న ఉద్దేశంతో అయితే మేము తినడానికి అయితే వెళ్ళినాము. ఎంత టైం పడుతుందో ఏమో అనుకున్నాం కానీ ఎక్కడ వాళ్ళని అక్కడ సర్దేశారు. నాకు ఒక్కదానికే ప్లేస్ దొరకలేదు, వీళ్ళకి దొరికింది. కానీ దొరికినప్పుడు నాకు రైస్ దొరకలేదు. వాళ్ళు రైస్ పెట్టి రసం పోసిరు, వాళ్ళకే ముందల్ని పెట్టేసి ఉంచారు వీళ్ళ వరకు. మా వరకు వచ్చేసరికల్లా, నాకు ఆడికి వచ్చేసరికల్లా జస్ట్ రైస్ రసమే పోసిరు అనమాట. సరేలే కానీ ఆకలి మీద ఉన్నబట్టో ఏమో నాకు తెలియదు. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలే కదా నేను. చాలా టేస్ట్ అయితే అనిపించింది. ఆ తర్వాత అడిగి మరీ సాంబార్ పెట్టించుకున్నా. అసలు నాకు ఎంతమంది వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ సాంబార్ అయితే రాలేదు అని అడిగి మరీ పెట్టించుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది అనమాట. నేను చూడను అనుకున్న ఈ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని డ్రైవర్ అక్కడ దించిపోవడం వల్ల మేమైతే మంచిగా, అదైతే చాలా అదృష్టమని అనుకున్నాను నేనైతే. గుడికిను మాకు మాధవ నిలయానికి చాలా దూరం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి నడిచి అయితే పోలేము, ఖచ్చితంగా వెహికల్లోనే వెళ్ళాలి. ఫ్రీ బస్లో ఎక్కినాము. ఎంత కష్టంగా అయినా అసలు బస్లో వెళ్ళినాం అనమాట మేము. వేరే వెహికల్ అడుగుదాం అనుకున్నాం, ఒక్కడు కూడా రానంటున్నాడు. ఇక ఏం చేస్తాం, ఫ్రీ బస్ అనేసి ఫ్రీ బస్లో తీసుకున్నాము. అన్నదానం మాత్రం మంచిగా జరిగింది. ఎప్పటికప్పుడు తీసేసి పెట్టడం చేయటం అన్నీ బాగా చేస్తున్నారనమాట. నాకైతే మంచిగా అనిపించింది.
అక్కడ ఒక ఆవిడ సేవలో వచ్చిరనమాట. మీకెందుకు నేను పెట్టిస్తానన్నది. నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆపి మరీ అడిగిందనమాట నన్ను. మీరు భక్తులు మంచిగా ఉండాలి, అది మాకు ముఖ్యం. మేము సేవ చేయంగానే కాదు, వాళ్ళని తృప్తి చెందించడం మా బాధ్యత అని అన్నది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆమె అన్న మాట. సో మా అన్నదానం అయితే చాలా అన్నం ప్రసాదం అయితే చాలా బాగా స్వీకరించినాం అనమాట. మంచిగా అనిపించింది. ఇక్కడ సేవలో చేసుకునే వాళ్ళకి ఏంటి అని అంటే ఎన్ని డేస్ అయినా చేసుకోవచ్చు, కానీ ఓన్లీ 2 అవర్సే సేవలో ఉండాలంట. ఇక్కడే కాదు, మేము దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా బాగా చేశారు. వాళ్ళు మధ్యలో మాకు ఉప్మా కూడా పెట్టారు. మేము ఉన్నది 4 అవర్సే 3 అవర్సే, కానీ ఆ మధ్యలో ఉప్మా కూడా ఉంది. చాలా బాగా ఉందన్నమాట. ఆకలిగా కాబట్టి ఏమో మాకు ఆ ఉప్మా కూడా చాలా మంచిగా అనిపించింది. అన్నదానం కూడా చాలా బాగా చేశారు. నాకు ఒక్కదానికి రాలేదన్న బాధపడ్డాను, కానీ లాస్ట్కి మాత్రం నాకు కూడా వచ్చింది. నేను ఆ ఉత్త సాంబార్ రైస్ కోసమే నేను ఎదురు చూశాను అనమాట. ఆ తర్వాత మేము అలివేలు మంగాపురం వెళ్తున్నాము. అక్కడ అమ్మవారిది ఉంటుంది కదా, అక్కడ మన దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్ని. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే వీళ్ళకి షార్ట్స్ వేయడం మిస్టేక్. ఆల్రెడీ ఒకసారి షార్ట్స్ వేసి తప్పు చేసిన కదా, అది మళ్ళీ నేను రిపీట్ చేసిన. సో వాళ్ళైతే రిస్ట్రిక్టెడ్గా బయటికి పంపించేసి వీళ్ళు రావట్లేదు ఏంటా అని నేను ఎదురు చూస్తున్నా. ఎంతసేపు చూసినా రాలేదు. నాకైతే ఏం అర్థం కాలేదు. తర్వాత ఈ నుండి మళ్ళీ షార్ట్స్ వేసినావు కదా అని అంటే జస్ట్ పోయి ఒక 2 దోతులు తీసుకొని వచ్చి అప్పటికప్పుడే వేసేసిన అనమాట. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడైతే ఏనుగు ఉన్నది. నేను అసలు మా పిల్లల్ని తిరుపతి దగ్గర ఏనుగు చూపిద్దాం అనుకున్నా, కానీ ఏనుగు చూపించేది ఉంటుందో దొరకదో ఆ భాగ్యం అనుకున్నా, కానీ పిల్లలు ఇక్కడ మాత్రం చూసిరన్నమాట. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 20 రూపీస్ ఇస్తే తల మీద ఆశీర్వాదం అయితే ఇచ్చింది. ఆ తర్వాత ఇట్లా రోడ్డు మీద అయితే వెళ్తుందనమాట. ఫొటోస్ తీయొద్దు అంటున్నారు, అది బెదిరిపోతుందంట. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చినాము, బస్ ఎక్కినాము. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ అందరం మంచిగా ఉంటే ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఆ తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులతోటి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.